ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బామ్మ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఈట్ స్ట్రీట్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ బెజవాడలో ఈట్ స్ట్రీట్ ఉంది. సో అక్కడికి డిన్నర్ చేద్దామని వెళ్తున్నాము. ఆ ఈట్ స్ట్రీట్ ఏంటంటే టైమింగ్స్ వచ్చి 9 o'clock నుంచి 11 o'clock వరకు అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్ 8 అవుతుంది. సో మేము ఇప్పుడు వెళ్తున్నాము, ఇంకా 1 hour టైం అయితే ఉంది. సో ఇప్పుడు ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను 100 రూపీస్ ఛాలెంజ్ చేయబోతున్నాను. నేను 100 రూపీస్ ఛాలెంజ్ చేయబోతున్నాను. అది ఎక్కడంటే ఈట్ స్ట్రీట్లో అనమాట. సో మనం ఎక్కడైనా ఫుడ్ తినాలంటే కంపల్సరీ ఒక 300, 400, 500 దాకా అయితే అవుతుంది. సో నేనేంటంటే అందరిలాగే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, ఒకసారి నేను కూడా ఛాలెంజ్ చేసి ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో 100 రూపీస్తో ఏమైనా వచ్చిద్దా అసలు రాదా ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే చూడాలి. నాకు కూడా సరిగ్గా తెలీదు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక 500 అయితే అయిపోద్ది ఈజీగా. సో ఇప్పుడు తెలీదు 100 రూపీస్తో ఏమొస్తాయి ఏంటో. కాకపోతే ఒక్క ఐటమ్ అయినా వచ్చింది కాకపోతే అట్లా, బట్ ఒక్క ఐటమ్తో కాదు, సరిపెట్టుకోవాలి. సో 2-3 ఐటమ్స్ అయితే వచ్చేటట్టు ట్రై చేయాలి. సీన 100 రూపీస్ కాకుండా ఇంకో 100 ఇస్తావా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. 100 అని తీసుకొచ్చి 200 అడుగుతుంది అనుకుంటున్నావు కదా. పొద్దున బేవర్సగాలు దొరికినట్టు రాత్రి పూట నేను అడుక్కోవాలి నిన్ను. డబ్బుల కోసం ఇప్పుడు మా ఆయన్ని నేను అడుక్కోవాల్సి వస్తుంది. 100 రూపీస్కి ఏమన్నా సరిపోతే ఇంకా 100 ఇమ్మనాలేమో అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నో కానీ ఓన్లీ 100తోనే ఛాలెంజ్ చేస్తాను. నేనేంటంటే వాళ్ళు చేసిన ఛాలెంజెస్కి ఇన్స్పైర్ చేసి ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఈట్ స్ట్రీట్లోకి వెళ్ళి అయితే స్టార్ట్ చేసేద్దాం మన ఛాలెంజింగ్. అండ్ మీకు కూడా ఈ స్ట్రీట్ చూపిద్దాము అండ్ నా ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేద్దాము, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా చూపిద్దామని చెప్పి మీకు ఇలా అయితే ప్లాన్ చేశాను. సో ఇప్పుడైతే ఈ స్ట్రీట్లోకి వెళ్ళిపోయి మన ఛాలెంజ్ని కూడా స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడైతే మనం ఈ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక మొదలెడదామా? సో ఈ స్ట్రీట్కి అయితే వచ్చేసాం మనం. సో ఇగోండి 100 రూపీస్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. కనిపించిందా? ఇప్పుడు ఈ 100 రూపీస్తోనే మనం ఏమేమి దొరుకుతాయి ఏంటో అక్కడైతే సెర్చ్ చేసి తీసుకుందాం. ఇక అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇంకో ఇక్కడ ఏమున్నాయో చూద్దామా. ఫాస్ట్ పరోటా చపాతీ అంట, పుల్కా. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు ప్లేట్లు కూడా. చికెన్ చపాతీ 90, చికెన్ కర్రీ 60. ఎంత నాన్ వెజ్ కాదన్నా వెజ్ తినాలన్నా కూడా కొంచెం 40 రూపీస్ అలా ఉన్నాయి. సో ఇంకా చూద్దాం ఏమన్నా వెళ్ళి, మన 100 రూపీసే కాబట్టి ఇంకా ఏమన్నా వస్తాయేమో ట్రై చేద్దాం. ఈ బిర్యానీల దగ్గరికి వెళ్ళకూడదు, చాలా కాస్ట్ ఉంటాయి. వేరే దగ్గరికి వెళ్దాం. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు.
మోమోస్ అంట, మోమోస్ 80-100. వామ్మో, అన్నీ 80-100లే ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా రేట్లు ఉన్నాయి. ఏదో ఒకటి దొరకపోద్ది అంటారా మనకి. కాకపోతే టిఫిన్స్ తినకూడదు, నాన్ వెజ్ తినాలని ట్రై చేస్తున్నాను, కానీ నాకేం దొరికేటట్లేదు. సరే చూద్దాం. ఇంకా దా, ఇక్కడ ఏదో ఉంది, బంగులో చికెన్ అని. ఎంతండి? ఎంత బిర్యానీ అవుతే 250. బిర్యానీయా? ఓకే. ఓన్లీ చికెన్ అవుతే 200. ఓకే, ఓన్లీ చికెన్ అయితే 200. ఎగ్ పరోటా ఉంది. ఎగ్ పరోటా 50 రూపీస్. డబల్ ఆమ్లెట్ అంట 40 రూపీస్. ట్రై చేద్దామా? కానీ కర్రీ ఇస్తారా 40 రూపీస్కి? ఇక్కడ ఏదో ఒకటి దొరికింది, ట్రై చేద్దాం. ఎగ్ పరోటా ఉంది కదా, అది కర్రీ ఇస్తారా? అంటే కర్రీ సపరేటా? సో మనం కర్రీ సపరేట్ అయితే 100 రూపీస్ అయిపోద్ది. సో వేరే ఏమన్నా ట్రై చేద్దాం. మెనూ లేదనుకుంటా. మెనూ చూద్దాం వచ్చిద్దో రాదో. కాకపోతే మెనూ ఉంటే కాస్ట్ చూడొచ్చు. మెనూ ఉందా? మెనూ ఎంత? రోటీ 100ఆ? చికెన్ కర్రీయా? విత్ చికెన్ కర్రీ 100 రూపీస్ అంట. సరే ఇంకా చూద్దాం. ఒకటే అయిపోతుంది, ఒక్క ఐటెం తప్ప ఇంకా ఐటెం రావట్లా. నేనైతే ఫలూదా కూడా తిందాం అనుకుంటున్నా. చూద్దాం. మనం అనుకున్న నాన్ వెజ్ రాదంట. ఇక్కడ చీకులు అయితే కనపడ్డాయి, అంటే చికెన్ పకోడీ టైప్ కనపడ్డాయి. సో చూద్దాము, ఒక స్టిక్ అనే తిందాం. నాన్ వెజ్ ఎంతండి ఇది? 60. చికెన్ లేదా? 40. అదొకటి ఇవ్వండి. ఏంటి ఇంతేనా?
4 పీసెస్ వచ్చినాయి అంతేనా? 4 పీసెస్. ఇంకో టూత్ పిక్ ఇవ్వరా? ఇక్కడ ఈ 100 రూపీస్తో చాలా కష్టం లాగున్నాయి కొంచెం. ఓకే, 40 రూపీస్ అయితే డన్. ఇంకా 60 రూపీస్ ఉన్నాయి. 60 రూపీస్లో ఏమొస్తాయి అంటే ఒకసారి అయితే మళ్ళీ చూద్దాం. నాకు తెలిసి అయితే ఇక్కడ ఫుల్ రష్గా ఉంది, చాలా జనాలు, క్రౌడ్ కూడా బాగా ఉన్నారు. సో చూద్దాం అసలు ఏమవుతుందో ఏంటో. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుంది నా పరిస్థితి. సో చూడాలి ఇంకా ఏమొస్తాయి. ఇంకా 2 ఐటమ్స్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. మనకున్న ఈ మనీలో వస్తాయో లేదో చూద్దాం. ఏమండి, హలో, ఎంత? 70 స్టార్టింగా? షవర్మా కూడా 100 అట్టుంది. షవర్మా కూడా 100 అనుకుంటా. 120. ఎంపీ దోశ 60 రూపీస్ అంట. పర్వాలా, ఎంపీ అంటే ఎంపీఏ. ఎమ్మెల్యే ఎంపీ లాగా దోశలో కూడా ఎంపీ దోశ అని ఉంటుంది. కాకపోతే కొంచెం బిగ్గా ఉంటుంది అట్టుంది అంతే. అందులో మసాలా అవన్నీ కూడా పెట్టిస్తారు. ఎమ్మెల్యే దోశ కూడా ఉంది. ఎంపీ దోశ తిందామా, ఎమ్మెల్యే దోశ తిందామా? 60 రూపీస్ అంటే ఇంకా 60గా అయిపోతుంది. రాగి దోశ అంటే తిందామా? హెల్త్కి కూడా మంచిది. 40 రూపీస్ రాగి దోశ. చాక్లెట్ దోశ అని దొరికితే బాగుంది. నిజంగా చూద్దాం ఒకసారి. దోశలు 150 వెరైటీస్ ఉన్నాయండి. మనం విడిగా తిందామా? ఇది ఛాలెంజ్ కాకుండా విడిగా తిందామా? 130 రూపీస్ చాక్లెట్ దోశ అంట, తినాలనిపిస్తుంది. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. అన్నీ అలాగే ఉన్నాయి. పుల్కా, రుమాలి రోటీ అన్నీ అలాగే ఉన్నాయి. కాస్ట్ లుంగి అంట. లుంగి డ్యాన్స్, లుంగి డ్యాన్స్. ఏంటిది? రోలర్ ఫలూదా అంట, కొత్తగా చెప్తున్నాను. రోలర్ ఫలూదా రోలర్ ఫలూదానా? ఎంత? 100, 120 అంట. ఎక్కువ 40 రూపీస్ అంట. 40 రూపీస్. చూసావా, సెకండ్ ఐటమ్ కూడా 40 రూపీస్లో. బాగుంది కదా, చాలా బాగుంది. ఎగ్ కుల్ఫీ 40 రూపీస్. బాగుంది, చాలా బాగుంది. చూసావా, ఏ ఐటమ్స్ దొరకవు అన్నావు. ఇప్పుడు 2 ఐటమ్స్, ఇంకా 20 రూపీస్ మిగిలిన నా దగ్గర. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పొటాటో స్పైరల్ అంట, అది కూడా బాగుంది. కానీ మన దగ్గర మనీ లేవు కాబట్టి ఇప్పుడు దీంతోనే అడ్జస్ట్ అవుతాం.
ఇప్పుడు ఫైనల్గా 80 రూపీస్లో అయితే మనం తిన్నాము. ఇంకా 20 రూపీస్ ఉన్నాయి. కాకపోతే దాహం వేస్తుంది. సో నా దాహం తీరేది లాంటివి అయితే చూద్దాము. 20 రూపీస్లో అక్కడ రోజు మిల్క్ ఉంది, అది రాదు. మాక్టైల్స్ అలాంటివి ఏమైనా వస్తాయా? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇది ఇది ఇవ్వా. ఏం చేస్తా స్వాతి వద్దా? గోలీ సోడా. ఆ? గోలీ సోడా వచ్చి 30 రూపీస్ అంట. నాకు బాగా దాహం వేస్తుందని చెప్పి ఇదే తీసుకున్నా. ఇంకా అన్నీ సెర్చ్ చేసాం కానీ ఎక్కడికి వెళ్ళినా 40, 50, 100 అలా ఉన్నాయి. ఫలుదా తిందామంటే అస్సలు కుదరలేదు ఈ ఛాలెంజింగ్లో. సో ఇదన్నా కుదిరింది. జస్ట్ ఇంకొక 10 రూపీస్ ఎక్స్ట్రా అయింది. ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. సో ఈ ఛాలెంజింగ్ అయితే కొంచెం ఫ్లాప్ అయింది. ఇక్కడైతే ఫుల్ రష్గా ఉన్నారు, చూస్తున్నారు కదా. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.